డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ దేనికి? ఇంత బిల్ చేశా కదా, డిస్కౌంట్ ఇవ్వరా? ఎంత చేసినా రాదండి. అంతంత మార్జిన్ లాగేస్తూ కొంచెం డిస్కౌంట్ ఇవ్వలేరా? మార్జిన్ల గురించి ఏం తెలుసు నీకు? అయినా నేను అమ్మేటోని, తయారు చేసేటోని కాదు. అయినా నాకు ఒకటి అర్థం కాదు భయ్యా, మీరు ఎప్పుడన్నా వైన్ షాపుల్లో లేకపోతే సూపర్ మార్కెట్లో డిస్కౌంట్ అడుగుతారా? చెప్పండి. అడగరు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే మనకి, అంతే కదా. తాగి చచ్చే మందుకి సిగరెట్కి గుర్తురాని మార్జిన్లు, డిస్కౌంట్లు. బతికించే మందులకు గుర్తొస్తాయండి భయ్యా మీకు? నీకంటే మీ నాన్నగారే బెటర్. డబ్బులు లేకపోయినా మందులు ఇస్తారు. అదే మీకు చులకన అయిపోయింది. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. కర్మరాబాబు ఏమన్నా రచనలు. వాడితో ఆ గొడవ దేనికిరా? లేదు నాన్న, అలాంటి వాళ్ళకి అట్లనే చెప్పాలి. మెడికల్ షాప్ వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది నాన్న. కేవలం బిజినెస్ లోనే చూస్తున్నారు. మరి నువ్వు ఎప్పుడు అలా అనుకోలేదా? అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు. నువ్వు నా వైపు ఉండి చూసావు కాబట్టి నీకు అర్థమైంది. కానీ అందరికీ అలాగ అర్థం అవ్వదు కదా. అర్థం అవ్వాలి నాన్న. రాత్రి 11 దాటితే మెడికల్ షాప్స్ తప్పితే ఇంకేమీ ఉండవు. ఆ విషయాన్ని గమనిస్తేనే మీలా మెడికల్ షాప్ నడిపే వాళ్ళ కష్టమేంటో అర్థమవుతుంది నాన్న. మనం ఒకరికి అర్థం అవ్వాలని ఎప్పుడు పని చేయకూడదురా. మనం ఏంటో మనం తెలుసుకుని మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవడమే.